వలసపాకల గ్రామ పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని గ్రామ ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధి నిలిచిపోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అవసరమని పేర్కొన్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మందగిస్తున్నాయని వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనసేన సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ సల్లాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ వలసపాకల గ్రామ ప్రజలకు స్వయం పాలన హక్కు ఉందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తాతపూడి రామకృష్ణ, జడ్పీటీసీ నుడుకుర్తి రామకృష్ణ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, రాజు, గింజాల రాజు, మాజీ ఎంపీటీసీ సోరంపూడి రమణ, సత్యబాబు, గంగాద్రి, పెరిక గౌతమ్, పిల్లి సత్యబాబు, పడమట వీరబాబు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు బాబురావు, శ్రీరామ్మూర్తి, ధర్మరావు, ఆర్టీసీ మూర్తి, అప్పారావు, శివ, కొల్లుబోయిన రాజు, అర్జున్, వర్మ, దుర్గప్రసాద్, ఈగల వీరబాబు, బుర్రె ఆనందరావు తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు. గ్రామ యువత కూడా ఈ డిమాండ్కు సంఘీభావం ప్రకటించారు. మంచి డెవలప్మెంట్ అనేది ఎవరైతే ఈ ఎంప్లాయీస్ అందరూ ఎన్ఎఫ్సిఎల్ కానీ, జిఎఫ్సిఎల్ కానీ, ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ వచ్చారు కాబట్టి ఇది ఆటోమేటిక్గా కాలనీస్ అనేవి పెరిగాయి. కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ వేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతని ఆయన కృషి చేస్తారు. ఇది సర్పంచ్ చెక్ పవర్ ఉంటే 14-15 ఆర్థిక సంఘ నిధులు కంపల్సరీ వస్తాయని, మాకు ఎలక్షన్స్ జరిపించమని ముఖ్యంగా ఈ రోజున ఈ పెద్దల సమావేశం పార్టీలకు అతీతంగా మేమందరం పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే స్థానికంగా చూస్తే 2011 అప్పటితోనే ఈ పంచాయతీ టర్మ్ అయిపోయింది. 2012లో మాకు జరిపించమని మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇది మెర్జింగ్ డివిజన్స్ అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అడ్డం పడి దీన్ని ఇలాగే 6 పంచాయతీలని నాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు గారు కానీ ఇంకో ప్రభుత్వం కానీ. అయితే ఇది ఎట్టి పరిస్థితిలోని ఈ భావి తరాల భవిష్యత్తు కోసం మనకి ఎటు కాకుండా ఈ పంచాయతీలు ఇది ఆడ లేదా మగ ఏదోటి తేల్చి అటు కార్పొరేషన్ అన్నా చేయండి. ఇప్పుడు వాకలపూడి వాళ్ళు నిన్న మొన్న కలెక్టరేట్కి వెళ్ళి ఇచ్చారు. డ్రైన్ సిస్టమ్ అసలు బాగోలేదని చెప్పి, అది స్విమ్మింగ్ పూలా లేకపోతే డ్రైనా, అవుట్లెట్స్ లేవని చెప్పి వాళ్ళు కలెక్టరేట్కి ఇవ్వడం జరిగింది. అంత ఫండ్స్ లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకండి, కార్పొరేషన్ చేసేయచ్చు కదా. జనాభా ప్రాతిపదికని ఇది సరిపోకే స్మార్ట్ సిటీలో నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. మీరు జనాభా పెరుగుతున్నారు కదా, ఇది కనీసం కార్పొరేషన్ అన్నా చేయండి, లేదా పంచాయతీల కిందన్నా ఉంచి ఎలక్షన్స్ అన్నా జరిపించమని ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా పెద్దలందరూ వచ్చి హాజరవడం జరిగింది.